రైటే. ఒకవేళ అన్ని ప్రభుత్వంలో అన్ని సక్రమంగా జరుగుతాయని మేమైతే చెప్పము. ఒకవేళ చిన్న పొరపాట్లు తప్పిదాలు జరగచ్చు. మా ప్రభుత్వంలో కొంత తప్పిదం జరిగిందని చెప్పి అదే మాజీ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళారు కదా. ఇక ఉల్లిగడ్డలకు సరైన ధరలు లేవని కానీ లేకపోతే సరైనటువంటి వసతులు లేవని చెప్పి గతంలో ఆయన కూడా తిరిగారు కదా. ఆ ప్రకారంగా ప్రతిపక్షంలో మేము కూడా చేయవలసిన అవసరం ఉంది కదా, ప్రజల వైపు ఉండి. ఇప్పుడు అవన్నీ మీరు అభివృద్ధి చేయలేనందుకే ఇప్పుడు ఆయన మీరు తిరిగి మళ్ళీ మీరే చూపిస్తున్నారు. ఆయన చేస్తున్నాను, మాకు అవకాశం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు బ్రదర్ ఒకటి ఈ ఆస్పెక్ట్ల విషయమే ఎగ్జాంపుల్ చెప్తా. 2003లో మరి అంతకంటే ముందుగా మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు ఆయన తప్పించినారు, మేము కాదనలా. దానిని బట్టే 100 పడకల ఆసుపత్రి మా తండ్రి గారు ఆలోచన చేశారని చెప్పి జయనాగేశ్వర్ రెడ్డి గారు తీసుకొని రావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత ఏమైంది, శిలాఫలకం వరకే ఉంది కదా. 12,60,00,000 రూపాయలని తీసుకొచ్చిన ఘనత ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే భూమి పూజ చేసి ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మొత్తం స్ట్రక్చర్లంతా ఏర్పాటు చేసి ఆసుపత్రిని ఎవరు కట్టించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిధిలోనే కదా జరిగింది ఈ డెవలప్మెంట్. ఆ తర్వాత వైఎస్ఆర్ టీడీపీ వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రారంభోత్సవాలు చేశారు. సరే సార్, బ్రీఫ్ గా చెప్పండి.